హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరెప్పుడన్నా కోడిగుడ్డు, చామదుంపల పులుసు ట్రై చేశారా? లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా గూడా అయిపోతుంది. ఫస్ట్ మనం 2 టొమాటోస్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా చిన్నుల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇంకా చామదుంపల్ని నీట్‌గా వాష్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేతవైతే ఒక విజిల్ సరిపోతుంది. ఇంకా చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ అంత అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇలాగా చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఎగ్స్‌ని కూడా ఉడకపెట్టుకొని వాటికి ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ చేసేస్తే ఇంకా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. మీకు కనుక ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఎండుమిర్చి వేసేసుకుందాం. ఆ తర్వాత చిన్నుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందాం. ఎక్కువ చిన్నుల్లిపాయలు వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేమి వేయము. ఇవే టేస్ట్‌గా ఉంటాయి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా తిప్పేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేద్దాం. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. 2 టొమాటోస్‌ని మరీ చిన్నగా కట్ చేయకూడదండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే నోటికి తగిలితే ఈ చింతపండు పులుసు వల్ల ఈ టొమాటోస్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా టొమాటోస్ వేసుకొని ఒకసారి తిప్పేసి ఇంకో 5 మినిట్స్ అలానే మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి దానిలో ఈ చామదుంపలు ఉడికించేసి పీ తొక్క తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆ చామదుంపల ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కల్లుప్పు, ఇంకా కారం వేసేసుకొని ఒకసారి తిప్పేసి ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచేసేయాలి. ఆ ఉప్పు, కారం ముక్కలకి బాగా పడుతుందప్పుడు. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దీనిలోకి మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా! ఆ పులుసు దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ కావాలో చూసి మిగిలినవి వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అలానే ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి ఇలా మరుగుతాయి. ఇలా మరిగేటప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ దీంట్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ చామదుంపల పులుసులో ప్రతి ఒక్కటి టేస్ట్‌గానే ఉంటుందండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటోస్, ఎగ్, చామదుంపలు ప్రతి ఒక్క పీస్ టేస్ట్‌గా ఉంటుంది. ఈ ముక్కలన్నీ చింతపండు పులుసులో ఉడకడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా ఒక 15-20 మినిట్స్ అలానే మూత పెట్టి
పులుసు మరిగేదాకా ఉడికించుకోవాలి. అంతే అయిపోయింది. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చామదుంపల పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. దీంట్లో ఎందుకో ఎగ్ చాలా టేస్ట్గా అనిపిస్తుంది మామూలు పులుసులో కంటే. దీంట్లో ఉడకడం వల్ల అనుకుంటాను చాలా సాఫ్ట్గా టేస్ట్గా అనిపిస్తుంది. నాకైతే వేరే కర్రీస్లో ఎగ్ కంటే దీంట్లో ఎగ్ చాలా ఇష్టం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.